అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుట్టిన బిడ్డలకి కామెర్లు రావడానికి గల కారణం ఏంటి, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఇది మామూలుగా వచ్చి కామెర్లో దట్ ఈస్ న్యూ బోర్న్ జాండీస్ అట్లనేది వచ్చి ఒక మోస్ట్ కామన్ డిసీజే పిల్లల్లో వచ్చేది న్యూ బోర్న్ బేబీస్లో. మనకి పర్సంటేజ్లో చెప్పాలంటే నెలలో పూర్తి అయి పుట్టే పిల్లల్లో 60% పిల్లలకి కామెర్లు అనేది వస్తుంది ఖచ్చితంగా 60% మందికి ఆ ఫస్ట్ 1 వీక్లో కానీ 10 డేస్లో ఖచ్చితంగా జాండీస్ అనేది సమ్ పార్ట్ ఆఫ్ టైంలో వస్తుంది. నెలలు తక్కువగా ప్రీమెచ్యూర్గా పుట్టే డెలివరీ పిల్లల్లో 80% పిల్లలకి జాండీస్ వస్తుంది. ఈ కామెర్లు వచ్చే ప్రతి బిడ్డకి ట్రీట్మెంట్ అవసరమా, అది అక్కడ క్వశ్చన్. సరే, ఆ కామెర్లు కూడా మనకి పర్సంటేజ్లో ఉంటుంది. సరే, కొంచెం తక్కువ జోన్లోనే ఉంది అంటే మనకి ట్రీట్మెంట్ అవసరం లేదు. సరే, అవే వచ్చి మనకి లివరే ఎక్స్క్రీట్ చేసి కామర్లను తీసి యూరిన్లో కానీ స్టూల్లో కానీ ఎక్స్క్రీట్ చేయించేస్తుంది. బట్ ఆ కామర్ల శాతం ఒక లిమిట్ కన్నా ఎక్కువ వెళ్ళేటప్పటికి మన బ్లడ్లో ఎక్కువ అయిపోయేటప్పటికి మనకు అది మెదడు టచ్ చేసి బ్రెయిన్ని డ్యామేజ్ చేసేదానికి అవకాశాలు ఉంటుంది. దెన్ వీ షుడ్ ఇంటర్వెన్. అప్పుడు మనం ఇంటర్వెన్ చేసి ఆ కామర్లకని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు మనం చూడాలంటే రిస్క్ ఎవరికి ఎక్కువ, రిస్క్ ఇంతకుముందు నేను పర్సంటేజ్లో చెప్పినప్పుడే నెలలు తక్కువగా పుట్టే వాళ్ళకి పర్సంటేజ్ కొంచెం ఎక్కువే ఉంది. అలా అట్లా అంటే నెలలు తక్కువ పుట్టే వాళ్ళకి కామర్లకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. సరే, ఇప్పుడు నెలలు పూర్తి అయిపోయింది, వీళ్ళలో ఎవరికి ఎక్కువ వస్తుంది అట్లా అనుకుంటే తల్లి బ్లడ్ గ్రూప్స్ బిడ్డ బ్లడ్ గ్రూప్స్ని బట్టి చెప్తాం. మామూలుగా ఏ తల్లి బ్లడ్ గ్రూప్ అయితేలో నెగటివ్ గ్రూపు, దట్ ఈస్ ఓ నెగటివ్ కానీ ఏ నెగటివ్ కానీ బి నెగటివ్ కానీ అట్లా నెగటివ్ గ్రూప్ ఉండి ఆ తల్లికి జన్మించే బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఏదో ఓ పాజిటివ్ కానీ బి పాజిటివ్ కానీ అట్లా ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ ఇన్కాంపాబిలిటీ, అది RH ఇన్కాంపాబిలిటీ అట్లా అంటాం. తల్లి గ్రూప్ నెగటివ్ బిడ్డ గ్రూప్ పాజిటివ్ అట్లా ఉంటే ఒక రిస్క్ వస్తుంది. సరే, అట్లాంటి తల్లికి పుట్టే పిల్లలకి జాండీస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సెకండ్ రిస్క్ ఏంది అట్లంటే తల్లి గ్రూప్ ఓ గ్రూప్ ఉండి బిడ్డ గ్రూపు ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ ఉంటే సెకండ్ రిస్క్. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. థర్డ్ ఇంకా చిన్న చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మామూలుగా తల్లి పాలు తక్కువ దొరకడం, సరే అది డిహైడ్రేషన్, సరే బిడ్డకి డిహైడ్రేషన్, ఇది రిస్క్. ఫోర్త్ వచ్చి ఇన్ఫెక్షన్స్, అది ఏ ఇన్ఫెక్షన్స్ అన్నా ఉండొచ్చు. సివియర్గా చూడాలంటే తల్లికి వచ్చి టార్చ్ ఇన్ఫెక్షన్స్ అట్లని చెప్తాం. ఆ టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బిడ్డకి లివర్లో కొంచెం డ్యామేజ్ జరిగి కామర్లు పెరిగిపోయేదానికి అవకాశాలు ఉంది. ఫిఫ్త్ కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా బిడ్డకి న్యూబార్న్లో జాండీస్ రావచ్చు. సర్జికల్ ఎట్లంటే మనం జాండీస్ అనేది ఫ్లో అయ్యే ట్యూబ్స్ ఉంటుంది, బైల్ డక్ట్ అంటాము, డియోడనం ద్వారా అవి ఎక్స్క్రీట్ అవ్వడం అవన్నీ. సరే, అవిట్లో ఏమైనా బ్లాక్ ఉంటే, సరే లివర్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ దట్ ఈస్ హెపటైటిస్ అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే, లేదంటే ఎక్స్ట్రా హెపాటిక్ బిలియరీ అట్రీషియా అంటాం, ఇవంతా సర్జికల్ ప్రాబ్లమ్స్. వీటిలో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బిడ్డకి జాండీస్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏంటి సార్? మామూలుగా మనం ఒక బేబీని నార్మల్గా జాండీస్తో పాటు మనం ఓపిక్ కానీ మన న్యూబార్న్ ఐసీయూ కానీ తీసుకొని వస్తే మనం ఫస్ట్ ఆ బేబీని హిస్టరీ అనేది బాగా డీటెయిల్గా తీసుకుంటాం. హిస్టరీ అనేది తల్లి బ్లడ్ గ్రూప్స్ కానీ బిడ్డ బ్లడ్ గ్రూప్ కానీ ఫీడింగ్ హిస్టరీ కానీ ఏమైనా డిహైడ్రేషన్ సమస్య వల్ల జాండీస్ వచ్చిందా అట్లని చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా వచ్చిందా అట్లని చూసుకుంటాం. ఏమైనా హిస్టరీ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇది మెడికల్ కండిషన్ వల్ల వచ్చిన జాండీసా లేదంటే సర్జికల్ ప్రాబ్లమ్స్, బిడ్డకి ఏమైనా లివర్ల సమస్య కానీ పేగులు ఏమైనా సమస్య ఉండే వల్ల వచ్చిన జాండీస్ అని చూసేసుకోవాలి. అంటే రెండింటికి ట్రీట్మెంట్ అనేది స్ట్రైట్ ఆపోజిట్గా ఉంటుంది. మెడికల్లో ఉండే సమస్యకి మనకి ఆ మెడికల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అంటే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేసుకుంటూ ఫోటోథెరపీ అట్లనే ఒక బ్లూ కలర్ లైట్స్ ఉంటాయి. ఆ బ్లూ కలర్ లైట్స్ కింద బిడ్డని ఐసీయూలో పెట్టి పనుకోబెట్టిగా జాండీస్ అనేది తగ్గేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు దాంతో పాటు వచ్చి మనకి ఫోటోథెరపీ లైట్స్ పెడితే కూడా కొంతమంది తగ్గకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటుంది. ఆ ఫోటోథెరపీ లైట్స్తో పాటు కూడా జాండీస్ కామెర్ల శాతం పెరుగుతూ పోయేదానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి బేబీస్ అనేది కొంత టైంలో ఆ బిల్రుబిన్ అట్లనే మెషర్మెంట్స్లో 20-25 మనం ఎక్స్పీరియన్స్లో 47 కూడా ట్రీట్ చేస్తున్నాం. అంత ఎక్కువ వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే బ్లడ్ పూర్తిగా కామర్లో ఉన్న బ్లడ్గా ఉండేటప్పటికి ఆ కామర్ల బ్లడ్ పూర్తిగా బ్రెయిన్కి వెళ్ళేటప్పటికి బిడ్డ బ్రెయిన్ అనేది బాగా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ బిడ్డ బ్రెయిన్ న్యూబార్న్ బేబీది బ్రెయిన్ డ్యామేజ్ అయింది అంటే అది లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, బిడ్డకి మెదడు తక్కువ పనిచేయడం, సెరిబ్రల్ పాల్సీ, డెవలప్మెంటల్ డిలేస్ అనే సమస్య, ఇట్లాంటి వచ్చే ఫిట్స్ రావడం, ఇట్లాంటి కండిషన్స్ కూడా వస్తాయి. సో అట్లాంటి టైంలో మనం ఎమర్జెన్సీగా ఏం చేస్తామంటే బిడ్డకి అంబ్లికల్ కార్డ్ బొడ్డు తాటి దారి కథీటర్ ఒకటి వేసి బ్లడ్ బ్యాంక్ నుంచి మంచి రక్తం తీసుకొచ్చి ఆ మంచి రక్తాన్ని బిడ్డలు ఒంటి లోపలికి పంపించి చెడ్డ రక్తం ఆ కామెర్లతో ఉండే రక్తాన్ని తీసేస్తాం. అట్లా వచ్చి మనం చేసేటప్పటికి ఏమవుతుందంటే బిడ్డకి ఒంటిలో ఉండే కామెర్లని కొంచెం ఎమర్జెన్సీగా తగ్గించేదానికి అవకాశాలు ఉంటుంది. అట్లా ఉండేటప్పుడు ఇది బ్లడ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అని చెప్తాం.
సరే ఇట్లా ఉండేటప్పటికి మన బిడ్డకి ఎమర్జెన్సీగా చేసేటప్పటికి మన బ్రెయిన్ని వచ్చి కొంచెం ఆ డ్యామేజ్ నుంచి ప్రివెంట్ చేసేదానికి అవకాశాలు అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ పద్ధతులు ఉంటాయి కదా సార్. అవును. సో ఇదే సర్జికల్ కండిషన్ తీసుకున్నామంటే మనం ఎవాల్యుయేట్ చేసి ఆ సర్జరీకి అనేది తీసుకెళ్ళి ఆ న్యూబార్న్ బేబీకి సర్జరీ చేయించి దాని తర్వాత తీసుకొచ్చి ఆ సమస్యని ఐసీయూలో మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్.